ఏంటక్క ఇవేదో విద్దగా ఉన్నాయి, ఏంటి ఇవి అసలు అనుకుంటున్నారా ఏంటి? ఇవైతే ఆదొండకాయలండి. మీలో ఎంతమందికి ఇవి తెలుసో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇవైతే ఈ సీజన్లోనే దొరుకుతాయి. చాలా మందికి వీటి గురించి తెలిసి ఉండదు. వీటిని అయితే ఆదొండకాయలు అంటారు. ఇవైతే ఎక్కువగా విలేజ్లలో దొరుకుతాయి. ఇంకా నా చిన్నప్పుడు అయితే వీటితో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. మీకైతే ఒకటి షేర్ చేసుకుంటాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మేము పొలం దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక పెద్ద చెట్టు పైన ఫుల్గా ఆదొండకాయలు ఉన్నాయి. కాకపోతే అవి మాత్రం అస్సలు అందేలా లేవు. నేను మా తమ్ముడు వాటిని చూడగానే నేనైతే ఈ చెట్టు మొత్తం కింద పడిపోతే బాగుండు, ఈ ఆదొండకాయలన్నీ ఈజీగా తెంపుకోవచ్చు అనేసి అన్నాము. సో ఇంకా అలా వెళ్ళి ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ డే మళ్ళీ మేమైతే పొలం దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా మేము వెళ్ళే దారిలోనే చెట్టు అయితే మొత్తం కూలిపోయింది. మా తమ్ముడు అయితే అక్క నీ టంగ్ పవర్ మామూలుగా లేదే, నువ్వు అన్నావో లేదో చెట్టు మొత్తం కూలిపోయింది అనేసి అన్నారండి. కాయలు మొత్తం కిందికి వచ్చాయి. నేను మా తమ్ముడు అయితే ఇంకా పొలానికి వెళ్ళడం మానేసి ఆ కాయలన్నీ తెంపుకొని ఇంటికి అయితే వచ్చేసాము. ఈ కాయలతో కర్రీ అయితే వర్షాలు పడక ముందుకే చేసుకోవాలండి. వర్షాలు పడ్డాక చేసుకున్నాం అనుకో ఈ కాయలు ఏంటంటే చేదెక్కిపోతాయి. సో అందుకనేసి వర్షాలు పడక ముందుకే అయితే చేస్తున్నాను. ఈ కర్రీ మీలో ఎంతమంది తిన్నారనేది నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఇది సంవత్సరానికి ఒకసారైనా ఖచ్చితంగా చేస్తాను. లాస్ట్ ఇయర్ కూడా నాకు తెలిసి నేను షార్ట్ పెట్టుంటాను, కాకపోతే ఇంత క్లియర్గా అయితే అప్పుడు చెప్పలేదు. నెక్స్ట్ షార్ట్లో అయితే దీన్ని పూర్తి రెసిపీ పెడతాను.